నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న నుమాయిష్కు నగరవాసులు బారులు తీరారు. వరుస సెలవులుండడంతో మరింత రద్దీ పెరిగింది. షాపింగ్ చేసేందుకు సిటీ నలుమూలల నుంచి భారీగా జనం తరలివచ్చారు. దీంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. నుమాయిష్కు ఇప్పటివరకు 8 లక్షలకు జనం వచ్చినట్టు తెలుస్తోంది. ప్రతిరోజు భారీ పోలీసు బందోబస్తు మధ్య నుమాయిష్ జరుగుతోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. నాంపల్లిలోని నుమాయిష్ ఎగ్జిబిషన్ కి విశేష స్పందన లభిస్తా ఉంది. వరుస హాలిడేస్ ఉండడంతో పెద్ద ఎత్తున నుమాయిష్ కి విజిట్ చేస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే సంక్రాంతి సంబరాలు, వీకెండ్ కలిసి రావడం, దాంతోపాటు వరుస హాలిడేస్ ఉండడంతో ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఎక్కువగా నుమాయిష్ విజిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే నుమాయిష్ లో A to Z అవైలబుల్ గా ఉంటుంది. ఇక షాపింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా కూడా నుమాయిష్ చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా నుమాయిష్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. మరి అట్లాంటి నుమాయిష్ జనవరి 3న అయితే ఘనంగా ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా నుమాయిష్ కి విశేష స్పందన లభిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క స్టాల్ కూడా ఆకట్టుకుంటా ఉంది. దాదాపు 2000కు పైగా స్టాల్స్ ఉండడము, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా వివిధ రకాల స్టాల్స్ ఉండడం, వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఉండడంతో కూడా పెద్ద ఎత్తున విజిట్ చేస్తా ఉన్నారు. నగర నలుమూలల నుంచే కాదు, దాదాపు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున నుమాయిష్ కి వస్తూ ఉంటారు. అదే విధంగానైతే మనకు గత శుక్రవారం నుంచి కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. నుమాయిష్ లో ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ గా ఉండడం A to Z, అంటే ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కావచ్చు, క్లాత్స్ కావచ్చు, చెప్పులు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి తినడానికి వస్తువులు కావచ్చు, ఇటు ఫన్, ఎంటర్టైన్మెంట్, షాపింగ్ అన్నీ ఒకే దగ్గర ఉండడంతో కూడా పెద్ద ఎత్తున విజిట్ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. దాదాపు గత 3 రోజుల నుంచి కూడా మనకు డైలీ 60,000కు పైగా విజిట్ చేస్తూ ఉండడంతో కూడా నుమాయిష్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా పెద్ద ఎత్తున నుమాయిష్కి వస్తూ ఉండడంతో ఇటు పోలీస్ బందోబస్తు కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు డైలీ కూడా 3 ACPలతో పాటు 9 మంది ఇన్స్పెక్టర్లతో పోలీస్ బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు 100 CC కెమెరా పర్యవేక్షణ నడమనైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు నుమాయిష్ అయితే దాదాపు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నుమాయిష్ స్టార్టింగ్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే కూడా మనకు విశేష స్పందన లభిస్తూ ఉంది. దాదాపు ఇప్పటికీ 8 లక్షలకు పైగా నుమాయిష్ విజిట్ చేయడం జరిగింది. ఇక గత శుక్రవారం నుంచి కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు పండగ 3 రోజులు కూడా మనం చూసుకున్నట్టయితే డైలీ 60,000కు పైగా రావడం జరిగింది. ఇటు శుక్రవారం నుంచి మనం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దాదాపు 3.5 లక్షలకు పైగా నుమాయిష్ విజిట్ చేశారు. ఇక నుమాయిష్ చుట్టుపరిసర ప్రాంతాల్లో కూడా మనం చూసుకోవచ్చు. ఇటు వెళ్ళే అబిచ్ రూట్ కావచ్చు, కోటి రూట్ కావచ్చు, ఇటు అసెంబ్లీ కావచ్చు, దాంతోపాటు ఇటు వెళ్ళే మాసప్ ట్యాంక్ రూట్ కావచ్చు, ప్రతి ఒక్క రూట్లోనైతే మనకు ట్రాఫిక్ అనేది కొనసాగుతుంది. దాదాపు గత 3 రోజుల నుంచి కూడా మనకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా రోడ్లన్నీ కూడా ఖాళీ కనిపిస్తూ ఉంటాయి. నుమాయిష్ ఒక్క దగ్గర మాత్రం మనకు ఫుల్ ఆఫ్ రద్దీ కనిపిస్తూ ఉంది. దాదాపు మనకు సంక్రాంతి సంబరం అంతా కూడా ఈ నుమాయిష్ దగ్గరే కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున నుమాయిష్ కి విజిట్ చేయడం, నచ్చిన వస్తువులు కొనుక్కుంటూ ఉండడంతో కూడా చాలా వరకు మనకు పెద్ద ఎత్తున రద్దీ అనేది కొనసాగుతుంది. ఇక షాప్ కి కేర్ ఆఫ్ అడ్రస్ నుమాయిష్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నుమాయిష్ కి విజిట్ చేస్తూ ఉంటారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున విజిట్ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన స్టాల్స్ ఉండడంతో పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళకు నచ్చిన వస్తువులు కొనుక్కుంటా ఉంటారు. ఇక నుమాయిష్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే దాదాపు ఇటు ఫుడ్ కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఫ్యాన్స్ ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు, ఇటు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి. మనకు బిర్యానీ దగ్గర నుంచి ఫాస్ట్ ఫుడ్ వరకు కూడా ఇటు దాదాపు ప్రతి ఒక్కటి కూడా స్నాక్స్ ఐటమ్స్ కావచ్చు, ఇటు హలీం కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉండడంతో కూడా ఫుడ్ కి సంబంధించి కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక గేమింగ్ జోన్ అయితే మరి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం గేమింగ్ జోన్ కి అయితే విశేష స్పందన లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళకు కూడా అట్రాక్ట్ చేసే విధంగా ప్రతి ఒక్క గేమ్స్ కూడా ఇక్కడ ఉండడంతో కూడా నుమాయిష్ గేమింగ్ జోన్ కి ఎక్కువగా వస్తూ ఉంటారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా విశేష స్పందన లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎట్లా ఉంది షాపింగ్ కావచ్చు? రష్ చాలా ఎక్కువ ఉంది అండ్ షాపింగ్ కూడా బాగుంది. లైక్ అన్ని బాగున్నాయి, స్టాల్స్ అన్ని, ప్రైజెస్ కూడా రీజనబుల్ గా ఉన్నాయి. ఏమేమి తీసుకున్నారు? అంటే నార్మల్ గా ప్రతి ఒక్క స్టేట్ కి సంబంధించిన స్టాల్స్ దాదాపు 2000 పైగా ఉన్నాయి కదా. అంటే ఇయర్ రింగ్స్ అవన్నీ చాలా స్పెషల్గా ఉన్నాయి అండ్ చైన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ క్లోత్స్ కూడా రీజనబుల్గా బాగున్నాయి. సో ఎట్లా ఉంది అంటే ప్రతి సంవత్సరం ఎట్లా ఉంది? ఇప్పుడు వరుస హాలిడేస్, సంక్రాంతి ఉండడము, రష్ ఎట్లా ఉంది? ఎంతసేపు అయింది వచ్చి? మేము వచ్చి 1/2 అవర్ అయిందండి. ఇప్పుడే జస్ట్ ఎంట్రీ అయ్యాము. చాలా బాగుందండి. ఓకే, ట్రాఫిక్ అంటే బయట మొత్తం కూడా ఎక్కడ చూసినా ఫుల్ ట్రాఫిక్ ఉంది, జనాలు రద్దీ ఉంది కదా. అవునండి, చాలా రద్దీ ఉంది. కానీ పిల్లలకి ఎంజాయ్మెంట్ అంటే ఇక్కడ రావాలి కదా కంపల్సరీ, అందుకని రావాలని విజిట్ చేయాలని వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. నుమాయిష్ అనగానే మీకు ఇక్కడ ఎక్కువగా ఏమేమి నచ్చుతా ఉంటే ఏ స్టాల్స్ విజిట్ చేస్తూ ఉంటారు? అంటే ఆల్మోస్ట్ అన్నీ నచ్చుతాయి.
మళ్ళీ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. అందుకే విజిట్ చేద్దామని వస్తాం ప్రతిసారి. ఎక్కడి నుంచి వచ్చారండి? విజయవాడ నుంచి వచ్చాము. నుమాయిష్ విజిట్ చేయడానికి వచ్చారా లేదంటే పండగ సెలవుల కోసం? యాక్చువల్లీ మేము పండగ సెలవుల కోసం వచ్చాము. సో ఇది ఆల్రెడీ ఒక 5 years బ్యాక్ వచ్చాము, కానీ ఇది ఫస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు రావడం. సో ఎట్లా ఉంది అంటే నుమాయిష్కి ఇప్పుడు రావడం ఎట్లా అనిపిస్తుంది? దాంతోపాటు రష్ ఎట్లా ఉంది మరి? రష్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఉన్న ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి. ఎక్కువగా ఏమేమి నడుస్తూ ఉంటాయి అంటే బయట కూడా చాలా వరకు మనకు వేరే ఎగ్జిబిషన్స్ కూడా నడుస్తూ ఉంటాయి కదా? వెరైటీస్ ఉంటాయి మీకు అక్రాస్ ఇండియా, ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అనేవి ఒకే ప్లేస్లో మీకు దొరుకుతూ ఉంటాయి విత్ రీజనబుల్ ప్రైజెస్ అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చారండి? మేడ్చల్. సో ఎట్లా ఉంది? ప్రతి ఇయర్ నుమాయిష్ విజిట్ చేస్తుంటారా? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ అంటే చిన్న అప్పుడు వచ్చేవాళ్ళము, ఇప్పుడు వచ్చినాము. సో 5 years ఆఫ్టర్ 5 years. ఎట్లా అనిపిస్తా ఉంది? నుమాయిష్లో ఏమేమి తీసుకున్నారు? దాంతోపాటు రద్దీ ఎట్లా ఉంది ఇప్పుడు? అంటే ఇందాక 1 hour బ్యాక్ కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు చాలా పిల్లలు తీసుకొని వస్తే మాత్రం కొంచెం కేర్ తీసుకోండి. సో ఇట్లా ఏమేమి తీసుకున్నారు అంటే ఏం నచ్చాయి మీకు ఇక్కడ? అంటే కొంచెం అవుట్ ఆఫ్ కొంచెం అక్కడిక్కడ నుంచి హ్యాండ్లూమ్స్ అవి ఇవి తీసుకొచ్చారు, కర్టన్స్ అలాంటివి తీసుకున్నాం. ప్రైస్ ఎట్లా ఉందండి? ఓకే ఫైన్. మనకు రద్దీ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చూస్తూ ఉన్నాం కదా, దాదాపు పెద్ద ఎత్తున అయితే ఫ్యామిలీ కావచ్చు మొత్తం ఒకే చోట అందరూ వచ్చి అయితే విజిట్ చేస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి. చెప్పండి మీ పేరు? సార్ నుంచి వచ్చామండి. మీ పేరు? విజయ్ భాస్కర్ నా పేరు. మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారా? అందరం వచ్చాం, ఎవ్రీ ఇయర్ వస్తాం మేము ఇలా. సో అంటే ఎవ్రీ ఇయర్ నార్మల్గా ఏ టైంలో విజిట్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు అంటే సంక్రాంతి నెక్స్ట్ డేనే వస్తాం, ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్ సంక్రాంతి నెక్స్ట్ డే కంపల్సరీ వస్తాం. ఓకే, మరి లాస్ట్ ఇయర్ రద్దీ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడే స్టార్ట్ ఎంట్రీ అయ్యాము, కాకపోతే రద్దీ అయితే ఉన్నది, ఎవ్రీ మంత్ లాగానే ఉంది, ఇంకా లోపల అంతా చూడాలి. అంటే ఏం నచ్చుతాయి ఎక్కువగా మీకు ఇక్కడ నుమాయిష్లో? అన్ని బెడ్షీట్స్ ప్లస్ పిల్లలకి గేమ్స్, ఇక పిల్లలకి కంపల్సరీ గేమ్స్ కోసం వస్తాము. మళ్ళీ ఇక మిర్చి ఇక్కడ చాలా ఫేమస్, మిర్చి బాగా తింటాం అలాంటివి. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నాగా ప్రతి ఇయర్ అయితే సంక్రాంతి టైంలో ఖచ్చితంగా మేము నుమాయిష్ విజిట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అదే విధంగా అయితే మనకు రద్దీ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు నుమాయిష్ గత 83 సంవత్సరాల నుంచి కూడా మనకు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా 45 రోజుల పాటు ఎంతో ఘనంగా జరగనుంది. దానికి సంబంధించి కూడా మనకు సంక్రాంతి సంబరాలు ఇటు వరుస హాలిడేస్ ఉండడంతో పెద్ద ఎత్తున అయితే రద్దీ వస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు మనం టైమింగ్స్ చూసుకున్న టికెట్ కాస్ట్ పెరిగినా కూడా వాళ్ళైతే వచ్చి విజిట్ చేస్తూ ఉన్నారు. నుమాయిష్లో నచ్చిన వస్తువు తీసుకుంటున్నా ఉన్నారు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు గత 3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే కూడా 50 నుంచి 60 వేల వరకు విజిట్ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్టయితే నుమాయిష్కి అయితే విశేష స్పందన లభిస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.